హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ ఒక వర్క్ అయితే చూపిస్తున్నాను. వైట్ పాప్లైన్ క్లాత్ కావాలి. ఫస్ట్గా క్లాత్ మీద ఇలా ఒక సింపుల్ డిజైన్ అయితే మీరైతే డ్రా చేసుకోండి. ఫ్లవర్ వేసుకొని దానికి స్టెమ్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఓకేనా? థ్రెడ్స్ వచ్చి కాటన్ దారం కావాలి. అలాగే సిల్క్ దారం అయినా పర్వాలేదు. సిల్క్ దారం, కాటన్ దారము హాఫ్ బీట్ తీసుకోండి. హాఫ్ బీట్స్ కావాలన్నమాట. గొట్టాలు అంటారు కదా, అవి తీసుకోవాలి. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్. రింగ్ వచ్చి 18 నెంబర్ అయినా పర్వాలేదు, 16 అయినా పర్వాలేదు. 18 ఉంటే 18 తీసుకోండి. ఓకేనా? ఇలా ఫస్ట్గా ఒక డిజైన్ అయితే సింపుల్ డిజైన్ అయితే డ్రా చేసుకొని దాని మీద మీరు వర్క్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మీకు చిన్న చిన్న డిజైన్స్ కావాలనుకున్నప్పుడు ఇలా చిన్న డిజైన్ మీరు చేసుకుంటే సరిపోతుంది. సింగిల్ కాటన్ దారం తీసుకొని ఆ బీట్ని ఎక్కించి అక్కడే మనం ముడి అయితే వేసేసుకోవాలన్నమాట. మనం చిన్న గొలుసు వేస్తాం చూసారా, అక్కడ ముడి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బీట్ ఎక్కించి దీని ముడి వేయకుండా, ఆల్రెడీ నేను ఇంతకుముందు పూసగా ఎలా వేసుకోవాలో చెప్పాను కదా, మనం ముడి వేయకుండా రింగ్ లాగా ఇలా నాట్ అయితే వేసేసుకోవచ్చు. అదైతే ఊడిపోదు. ఓకేనా? మీకు ఈ 2 టైప్స్లో మీకు ఏది కావాలన్నా వేసుకోండి అనమాట. ఇలా ఒక బీట్ ఎక్కిచ్చేసేసి అయితే ఇక్కడ ముడి వేసేసుకోవాలి. చిన్న గొలుసు వేసుకోవాలి, పెద్ద గొలుసు కాదు. చిన్న గొలుసు వేసుకొని ముడి వేసుకోవాలి. లేకపోతే ముడి వేసుకోను అనుకుంటే ఒక రింగ్ లాగా చెప్పాను కదా, అలా వేసుకోవాలి. పైన చిన్న గొలుసు వేసుకొని ముడి అయితే వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా ఆ దారం కిందకి లాగితే మనకి ఆ పైకి వచ్చిన దారం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట, లోపలికి అనేది వెళ్ళిపోతుంది. లేదనుకోండి ఇలా పక్కకి సైడ్కి కూడా వేసుకోవచ్చు. పైన అయితే మీకు థ్రెడ్ ఎక్కువ ఉండిపోతుంది అనుకున్నప్పుడు ఆ బీట్ పక్కన మనం ఇలాగ కూడా ముడి వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా ఇంతకుముందు నేను చూపించాను చూడండి, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూస్తే కనిపిస్తాయి. లేదంటే ఇప్పుడు ఒకసారి చూడండి, 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ థ్రెడ్ని ముడి వేయకుండా ఆ థ్రెడ్ ఇలా రింగ్లా పట్టుకొని ఆ బీట్ మధ్యలోంచి మనం పెట్టుకొని ఆ థ్రెడ్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా థ్రెడ్ ఇలా పట్టుకొని కింద నుంచి దారం లాగితే మనకి ముడి వేయకుండా మనకి ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా లేదు ముడి వేసుకుంటానంటే ముడి అయితే వేసుకోవచ్చు. మీకు ముడి ప్రాక్టీస్ అవుతుంది, కుట్టడం కూడా వస్తుంది. లేదు ఇలాగ మాకు ముడి ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటే ఇలాగైతే ట్రై చేయండి. దీనికన్నా పెద్ద గొట్టాలు కూడా తీసుకోవచ్చు. నేనేంటంటే చిన్నవి తీసుకున్నాను. ఓకేనా? ఇలా సింపుల్ అనమాట ఇవి వేయటము. ఇలా నేను లీవ్స్ కింద ఎందుకు వేయలేదంటే మనం హాఫ్ బీట్స్ కుడుతున్నాం కాబట్టి మనం దాని చుట్టూ గొలుసు కుట్టేస్తాము. ఒకవేళ రాని వాళ్ళు గీత కాకుండా మనం ఇలా లీఫ్ షేప్ వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. నేను సిల్క్ దారం వేస్తున్నాను, డబల్ తీసుకోవాలి. సిల్క్ దారము డబల్ తీసుకొని మనం ఆ బీట్ చుట్టూ మనం గొలుసు కుట్టు అయితే లీఫ్ షేప్ వచ్చేటట్టు మనం అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఆకు షేప్ వచ్చేటట్టు. నేనైతే డిజైన్ అయితే ఏం గీయలేదు కదా, జస్ట్ ఒక లైన్ అయితే గీసేసాను. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా కుట్టేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే పెన్సిల్తో డ్రా చేసుకోండి. మీకు డ్రా చేసుకుంటే ఈజీ. లేదు అనుకుంటే ఇలా కుడతారంటే మీకు అలవాటు అవుతుంది, హ్యాండ్ కూడా తిరుగుతుంది కాబట్టి అలాగా వేసేసుకోవచ్చు. ఇలా గొలుసు కుట్టు కూడా చిన్నది వేసుకోవాలి. ఆల్రెడీ మీకు వర్క్ నేర్చేసుకుంటున్నారు కాబట్టి చిన్న చిన్న గొలుసులతో వేసుకుంటే మీకు డిజైన్ అనేది అందంగా కనిపిస్తుంది అనమాట. వర్క్ కూడా మీకు బాగా వచ్చినట్టు. స్పీడ్ రావాలి, గొలుసు కుట్టు అనేది చిన్నగా రావాలి, స్పీడ్ రావాలి. అప్పుడు మీకు వర్క్ అనేది చాలా బాగా వచ్చినట్టు. ఇలా మధ్యలో ఫ్లవర్కి ఏదైనా కలర్, సేమ్ గ్రీన్ వేయకుండా ఏదైనా ఒక కలర్ తీసుకొని పింక్ కానీ రెడ్ కానీ మీ ఇష్టము వేసుకోండి. కాటన్ దారం ఉంటే కాటన్ దారంతో వేసేయండి. లేదు సిల్క్ దారం ప్రాక్టీస్ అవుతుంది, పోగులు రాకుండా ఉంటాయి అనుకుంటే సిల్క్ దారంతో ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ మీకు చాలా వర్క్స్ వచ్చేసినాయి కాబట్టి సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయండి. మీకు వర్క్ అనేది బాగా కనిపిస్తుంది. చిన్న గొలుసులు వేయండి, పెద్ద గొలుసులు కాదు. చిన్న చిన్న గొలుసులతో స్పీడ్ రాకపోతే స్లోగా కుట్టండి. ఓకేనా? స్పీడ్ రాలేదు అనుకుంటే కొంచెం స్లోగా. వర్క్ అనేది ఫస్ట్ ఏంటంటే ఫినిషింగ్ నీట్గా రావాలి. వర్క్ అనేది మనకి స్లోగా కుట్టామా స్పీడ్గా కుట్టామని కాదు. స్లోగా కుడితే ఏమవుతుందంటే ఇంకొక 1 అవర్ లేట్ అవుతుంది. మనకి వర్క్ అనేది ఫినిషింగ్ అనేది బాగుందనుకోండి, అప్పుడు మనకి వర్క్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కుట్టడం ఏమవుతుంది, ఒక 1 అవర్ లేట్ అవుతుంది. వర్క్ మాత్రం మనకి నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? చాలా బాగుండాలి. గొలుసు కుట్టు అనేది ఫినిషింగ్ చాలా బాగుండాలి. ఓకేనా? ఇలా అనమాట. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లాస్ట్లో పూస వేసుకోవచ్చు, లేదా కుందన్ పెట్టుకోవచ్చు. నేనేం చేశానంటే ముడి కుట్టు కూడా వేసుకోవచ్చు. మీకు ఈ ఆప్షన్స్లో ఏదైనా వేసుకోవచ్చు. నేనేంటంటే గొలుసు కుట్టుతో దగ్గరగా వేశానమాట. ఇది ఒక డిఫరెంట్గా బాగుంటుంది కదా, మీకు కూడా నచ్చితే ఇలాగైతే ట్రై చేయండి. గొలుసు కుట్టుతోనే బాగా దగ్గరగా వేసుకుంటే మనకి అది ఒక ముడి కుట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకేనా? ఇలా లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ డిజైన్ అనమాట.
ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.